హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు వీడియోలో మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగేటువంటి యూజీ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏవైతే సెమిస్టర్ వైజ్ జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకు యూనివర్సిటీ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. సో టైం టేబుల్ ప్రకారం మనకు జనరల్గా ఎగ్జామ్స్ అనేటువంటివి 26/10/2024 నుంచి జరగాల్సి ఉండేది. సో ఇక్కడ మనకు టైం టేబుల్ అబ్జర్వ్ చేస్తే మాత్రం మనకు 19/11/2024 రోజు ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ 2 to 5 అని చెప్పి 26వ తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం జరిగింది. సో అయితే మనకు ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ అంటే యూనివర్సిటీలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ అయితే పోస్ట్ పోను లేదా రీషెడ్యూల్ అనేటువంటిది చేయడం జరిగింది. మరి ఏ సబ్జెక్టులు పోస్ట్ పోన్ చేశాయి, మిగతా సబ్జెక్టులు ఎప్పుడు ఉంటాయనేటువంటిది వీడియోలో మనము మొత్తం కూడా తెలుసుకుందాం డీటెయిల్డ్గా. వీడియో మొత్తం కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్లో మొదటిసారి కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది మనకుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఛానల్లో కూడా జాయిన్ కండి. అందరికంటే ముందుగా అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే జనరల్గా 26/11/2024 రోజు మనకి ఎగ్జామ్స్ జరగాల్సి ఉండే ఫస్ట్ సెమిస్టర్ది. తర్వాత 29, 30 ఈ రకంగా మనకు ఇదివరకు ఉన్నటువంటి టైం టేబుల్ ప్రకారం జరగాల్సి ఉండే. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల యూనివర్సిటీ అనేటువంటిది ఒక 3 డేస్లో అంటే 3 రోజుల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ అంటే 26వ తారీఖు ఎగ్జామ్, 27వ తారీఖు ఎగ్జామ్, 28వ తారీఖు ఎగ్జామ్, ఈ 3 ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ 3 సబ్జెక్టులు అంటే 26వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో, 27వ తారీఖు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మీకు సంబంధించిన ఎగ్జామ్స్కి ఈ 3 రోజుల్లో జరిగే ఎగ్జామ్స్ మాత్రమే మరలా రీషెడ్యూల్ చేయడం జరిగింది. మిగతా ఎగ్జామ్స్ ఏదైతే పాత టైం టేబుల్ ఉందో అదే టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ 26వ తారీఖు రోజు జరగాల్సినటువంటి ఎగ్జామ్ మనకు 27/12/2024 అంటే డిసెంబర్ 27వ తారీఖు రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్ 2024 26వ తారీఖు రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ 26/11/2024 రోజున్న ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 27/12/2024 అంటే డిసెంబర్లో జరుగుతుంది. అదే మాదిరిగా 27వ తారీఖు ఉన్నటువంటి ఎగ్జామ్ 27/11/2024 రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ మనకు డిసెంబర్ 28వ తారీఖు రోజు జరుగుతుంది. అదే రకంగా నవంబర్ 28వ తారీఖు రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ డిసెంబర్లో 30వ తారీఖు జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా కన్ఫ్యూజ్ కాకండి. మిగతా సబ్జెక్టులు యాస్టీజ్గా మనకు టైం టేబుల్ ప్రకారం ఓల్డ్ టైం టేబుల్ ఏదైతే ఉందో అదే టైం టేబుల్ ప్రకారం యాస్టీజ్గా జరుగుతుంది. కానీ ఈ 3 26, 27, 28 ఈ 3 డేట్లలో ఉన్న ఎగ్జామ్స్ ఎప్పటికి పోస్ట్ పోన్ అయ్యాయి, రీషెడ్యూల్ అయ్యాయి? డిసెంబర్ మంత్లోకి రీషెడ్యూల్ కావడం జరిగింది. 26వ తారీఖు ఉన్నది, 27వ తారీఖు డిసెంబరు, తర్వాత 27వ తారీఖు ఉన్నటువంటిది 28వ తారీఖు డిసెంబర్, తర్వాత 28వ తారీఖు ఉన్నటువంటి ఎగ్జామ్ 30 డిసెంబర్ అంటే వచ్చే నెల డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఆ డేట్ అనేటువంటి రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకండి. ఈ 2 టైం టేబుల్లు కూడా మన ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి ఈ 2 టైం టేబుల్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. కేవలం ఈ 3 రోజులది మాత్రమే డిసెంబర్లో పోస్ట్ పోన్ జరిగింది. మరలోసారి చెప్తున్నాను, మిగతా ఎగ్జామ్స్ మాత్రం యాస్టీజ్గా ఓల్డ్ టైం టేబుల్ ప్రకారమే జరుగుతాయి. అంటే మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి 29 నుంచి మొదలవుతాయని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ 3 రోజులు అంటే ఈరోజు 25వ తారీఖు కదా, ఈ 3 రోజులు 26, 27, 28 ఈ 3 రోజులు మాత్రం మనకు ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటువంటివి ఏం లేవు. 29 నుంచి మనకు ఓల్డ్ టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం 29, 30 తర్వాత ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ ప్రకారం ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అనుకుంటే లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డిఎం చేయండి, మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఛానల్లో మొదటిసారి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు మన యొక్క ఛానల్ని పరిచయం చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. వీడియో కూడా లైక్ చేశారనుకుంటున్నాను. సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఏమవుతుందంటే నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్డేట్స్ తొందరగా తెలియాలి, జెన్యూన్ అప్డేట్స్ తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.